టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీతో పొత్తుపై పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏలో టీడీపీ చేరికపై స్పష్టత రానుంది. మరి కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. ఎన్డీఏతో పొత్తుకు సంబంధించి కీలకమైనటువంటి విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది. తుది నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ కూడా కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, మరి కొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసం ఉండవల్లి నుంచి కూడా ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే బీజేపీతో పొత్తుకు సంబంధించిన అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. మొత్తంగా ఈ రోజు ఈ పర్యటన అనంతరం పొత్తుకు సంబంధించి పూర్తి క్లారిటీ లభిస్తుందని అయితే మాత్రం భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఉండవల్లి తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన ఢిల్లీ వెళ్తాం జరుగుతుంది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ అమిత్ షాని కలుస్తారు. అమిత్ షాతో కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత పొత్తుకు సంబంధించి కొంత స్పష్టత వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. అయితే ఈ పొత్తుకు సంబంధించి ఇప్పటికే పొత్తులో వెళ్ళినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా అది కొంతవరకు వాస్తవం కాకపోవచ్చు అనేటువంటి మరో వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరిగేటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో చర్చలు అమిత్ షాతో జరిగిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కూడా వాళ్ళు బీజేపీకి సంబంధించిన నేతలు మాత్రం ప్రధానంగా వాళ్ళు ఎంపీ సీట్లకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో కావాలని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంశం క్లారిటీ వచ్చిన తర్వాత కానీ పొత్తుకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనపడటం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ తరపు నుంచి మాత్రం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 8 ఎంపీ సీట్లు అలాగే 25 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నటువంటి ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తున్నది. దీనికి సంబంధించి ఈ క్లారిటీ అయితే చంద్రబాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే 2014లో అయితే జనసేన పోటీ చేయలేదు కాబట్టి వాళ్ళకి 16 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనతో కూడా ఉండటంతో ఈ జనసేన కూడా పోటీ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అన్ని సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వీళ్ళైతే మాత్రం 3 సీట్ల వరకు మాత్రం పరిమితం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రవికృష్ణ, థ్యాంక్ యూ.